హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. గత 4 రోజుల నుండి కూడా కంటిన్యూగా షెడ్ పని అయితే కంప్లీట్ చేసేసాము. అండ్ ఇటు సైడ్ పట్టాలు కూడా ఎక్కిచ్చేసాము. అండ్ కొత్తవి ఇటు సైడ్ కూడా పట్టాలు ఎక్కిచ్చేసాము. ఇక పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్రూడింగ్ హౌస్ కూడా రెడీ చేసేసాము, అది కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ మీకు ఫీడ్ రూమ్ చూపిస్తాను నేను. ఫీడ్ రూమ్ను కూడా పూర్తిగా క్లీన్ అయితే చేసేసాము. లాస్ట్ బ్యాచ్లో మిగిలిన దాదాపు ఒక 550 నుండి 600 కిలోలు మొక్కజొన్న మిగిలిండే. అండ్ మనకి ఒక 450 నుండి 500 కిలోల దాకా సోయా మిగిలిండే. దాంతో ఇప్పుడు ప్రీ స్టార్టర్ తయారు చేయడం జరిగింది. ఎవరైతే ఓన్ ఫీడ్ తయారు చేస్తున్నారో వారు ఇలా క్వాలిటీగా మేజ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే ప్రోటీన్ అవసరం ఉంటుందో ఆ ప్రోటీన్ పక్కాగా దొరికేదానికి అవకాశం అనేది ఉంటుంది. మనకి బ్రాయిలర్లో మంచి ప్రోటీన్ ఉంటే మనకి హెల్తీగా గ్రోత్ అవుతాయి బర్డ్స్, మంచి రిజల్ట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. చాలామంది రేటు తక్కువని క్వాలిటీ లేని మేజ్ తీసుకోవడం వల్ల, ఫీడ్ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా గ్రోత్ రాకపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వెయిట్ గ్రో 5% మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఆల్రెడీ సప్లై చేస్తున్నాము. ఎవరికైనా వెయిట్ గ్రో 5% ప్రీమిక్స్ కావాలంటే మీరు మన దగ్గర ఆర్డర్ పెట్టచ్చు. అలాగే గ్రైండర్ మిక్సర్, ఎవరైనా ఓన్ ఫీడ్ తయారు చేసుకునే ఉద్దేశం ఉంటే గ్రైండర్ మిక్సర్ కూడా మన దగ్గర ఆర్డర్ అనేది పెట్టవచ్చు. ఇక ఓన్ ప్రీ స్టార్టర్ తయారు చేయడం జరిగింది. డే 1 నుండి కూడా మన ఫామ్లో ఓన్ ప్రీ స్టార్టరే యూజ్ చేస్తున్నాము. ఓన్ ప్రీ స్టార్టర్ ఆల్రెడీ తయారు చేసి పెట్టేసాము. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కల్లా మన ఫామ్లో చిక్స్ అయితే వస్తాయి. ఎవరికైనా పౌల్ట్రీకి సంబంధించిన మెడిసిన్స్ కావాలంటే మన దగ్గర ఉంటాయి, మీరు మన దగ్గర ఆర్డర్ అనేది పెట్టవచ్చు. ఇప్పుడు బ్రూడింగ్ హౌస్లో చూద్దాం. మనమైతే బ్రూడింగ్ హౌస్ని స్క్వేర్ బ్రూడింగ్ అయితే చేయడం జరిగింది. చాలామంది ఫార్మర్స్ రౌండ్ బ్రూడింగ్ చేస్తారు. రౌండ్ బ్రూడింగ్ కూడా చేసుకోవచ్చు. రౌండ్ బ్రూడింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏమంటే ఒకవేళ ఏదైనా టెంపరేచర్ తక్కువైనా కూడా పిల్లలు ఒకటిపైన ఒకటి పడుకోకుండా మోర్టాలిటీ రాకుండా అయితే ఉంటాయి. మనం ఎప్పట్లాగే స్క్వేర్ బ్రూడింగ్ అయితే చేసాము. అలాగే టెంపరేచర్ మెయింటెనెన్స్ చేయడానికి 500 వోల్టేజ్ హైలోజన్ లైట్లు అయితే యూజ్ చేస్తున్నాము. మన దగ్గర గ్యాస్ బ్రూడర్లు కూడా ఉన్నాయి. అవసరమైతే టెంపరేచర్ ఏదైనా తక్కువ అవుతుంది అనుకుంటే గ్యాస్ బ్రూడర్లు కూడా పెట్టేస్తాం ఫామ్లోన. చాలామంది ఫామ్స్లో ఇలాంటి ఒక టెంపరేచర్ మీటర్ అనేవి ఉండవు అసలు. నేను ఎప్పుడు ఫార్మర్స్ని చిక్కు మోటార్డే అవుతుందని టెంపరేచర్ ఎంత ఉందని అడిగినా వాళ్ళు టెంపరేచర్ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి టెంపరేచర్ మీటర్ అనేది మీ ఫామ్లో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నైట్ టెంపరేచర్ ఎంత వస్తుంది, డే టైంలో ఎంత వస్తుంది, సాయంత్రం పూట ఎంత వస్తుంది, ఇలా ఫారెన్హీట్లో పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఫారెన్హీట్లోనే ఉంది. మన షెడ్లోనే వచ్చి 87.6 ఫారెన్హీట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం టెంపరేచర్ అయితే ఉంది. మనకి ఫస్ట్ 5 days వచ్చి నైట్ పూట వచ్చి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మినిమం 80 ఫారెన్హీట్, 85 ఫారెన్హీట్, 90 ఫారెన్హీట్ టెంపరేచర్ మెయింటెనెన్స్ చేయగలిగితే నైటు చిక్స్ మూమెంటు బాగా జరిగి యోక్ ఇన్ఫెక్షన్ రాకుండా ఫీడ్ ఇంటేక్ చేసి, వాటర్ ఇంటేక్ చేసి మనకి ఫస్ట్ వీక్ 180 నుండి 200 గ్రాముల దాకా యావరేజ్ బాడీ వెయిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ టెంపరేచర్ మెయింటెనెన్స్ చేయకపోతే నైట్ పూట చిక్స్ ఒకటిపైన ఒకటి పడి హెవీగా మోర్టాలిటీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఎవరైతే చిక్స్ వేస్తున్నారో అండ్ ఎవరైతే ఫార్మింగ్ చేస్తున్నారో టెంపరేచర్ అనేది బ్రాయిలర్లో టెంపరేచర్ అనేది చాలా చాలా అంటే ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ రోజుల్లో మనకి ఎంత టెంపరేచర్ అవసరం ఉంటుందో ఆ టెంపరేచర్ని ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేస్తేనే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. మన ఫామ్ కూడా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక బ్రూడింగ్ హౌస్ అయితే మనకి బయట నుండి ఎలాగో గాలి రాకుండా కొత్త పట్టాలు అయితే ఎక్కిచ్చేసాము. ఎక్కడ నుండి కూడా గాలి అనేది రావడం లేదు. ఇక ఇటు సైడ్ నుండి గాలి రాకుండా ఇటు సైడ్ పట్టాలు కట్టడం జరిగింది. అండ్ ఇటు సైడ్ నుండి గాలి రాకుండా మనం ఇటు సైడ్ పట్టాలు అయితే కట్టించడం జరిగింది. చాలా వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి. ఇక మనమైతే సీలింగ్ వేయలేదు, కానీ ఎవరికైనా ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటే వాళ్ళు సీలింగ్ వేసుకోవడం వల్ల లోపల ఏదైతే టెంపరేచర్ మెయింటెనెన్స్ చేస్తున్నామో ఆ టెంపరేచర్ బయటికి వెళ్ళకోకుండా ఉంటుంది. ఈ సైడ్ పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు ఎలకలు కొరికినవి, ఎక్కడైనా బొక్కలు అవి ఉంటే చాలా జాగ్రత్తగా ముచ్చేసేయాలి. మనకి బయట నుండి గాలి వచ్చిందనుకోండి, మనం లోపల బ్రూడింగ్ హౌస్లో ఏదైతే టెంపరేచర్ మెయింటెనెన్స్ చేస్తామో ఆ టెంపరేచర్ తక్కువ అయ్యేదానికి అవకాశం అనేది ఉంది. బయట నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాలి రాకుండా చాలా జాగ్రత్తగా మనం బ్రూడింగ్ హౌస్ అనేది చేసుకోవాలి. అలాగే అవసరం ఉంటే సీలింగ్ కూడా వేసుకోండి. సీలింగ్ వేసుకోవడం వల్ల ఏదైతే లోపల టెంపరేచర్ మెయింటెనెన్స్ చేస్తామో ఆ టెంపరేచర్ బయటికి వెళ్ళకుండా అయితే ఉంటుంది. రేపు ఎర్లీ మార్నింగ్ చిక్స్ వస్తున్నాయని మనం సింటెక్స్లో ఆల్రెడీ
వాటర్లో శానిటైజర్ కూడా మిక్స్ చేయడం అనేది జరిగింది. ఇక ఎవ్రీడే అంటే డే 1 నుండి కూడా మనం ఫైనల్ లిఫ్టింగ్ దాకా కూడా మనం ఇదే టబ్లోనే మెడిసిన్ ఇవ్వడం అది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ టబ్లో మెడిసిన్ ఇవ్వడం వల్ల దాదాపు ఒక 4 నుండి 5 గంటల వరకు మెడిసిన్ అనేది రూట్ అవుతూనే ఉంటుంది, మిక్స్ అవుతూనే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి టబ్బులు లేకపోతే మీరు ఒక మెడిసిన్ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు. ఒక 300 లీటర్లు కానీ 500 లీటర్లు కానీ ఒక మెడిసిన్ ట్యాంక్ అయితే పెట్టుకోండి సపరేట్గా. ఇక అక్కడ మెడిసిన్ మిక్స్ అయిన తర్వాత అవి డైరెక్ట్ నిప్పల్లోకి అనేది వచ్చేస్తాయి. ఇక్కడ నేను మీకు బయట నుండి కూడా చూపిస్తాను. మనం ఈ సైడ్ పరదాలు ఏ విధంగా కట్టాము అండ్ దానికి గాలికి ఎగరకోకుండా వైర్ ఏ విధంగా కట్టామనేది అది కూడా చూపిస్తాను. బ్రాయిలర్లో ఏముందంటే ముఖ్యంగా మనం సక్సెస్ కావాలంటే క్వాలిటీ వాటర్ ఉండాలి, క్వాలిటీ చిక్ ఉండాలి. ఓన్ ఫీడ్ తయారు చేసుకోవడం వల్ల మనం క్వాలిటీ ఫీడ్ చేసుకోగలుగుతాము. అండ్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి మార్కెట్లో రేటు ఈరోజు కాకపోయినా రేపు వచ్చే అవకాశం అయితే ఉంది. మనం ఫస్ట్ మన ఫార్మింగ్ని సక్సెస్ చేసుకోవాలి అండ్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా చేసుకోవాలి, మంచి క్వాలిటీ చిక్స్ చేసుకోవాలి, క్వాలిటీ ఫీడ్ తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే రేట్ ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది, అది ఎక్కడికి పోదు. మనం ఫార్మింగ్ పర్ఫెక్ట్గా కంటిన్యూగా చేసుకోబోతూ ఉంటే మనకి ఎక్కడో ఒక దగ్గర రేటు దొరుకుతుంది. మనం మనకి ఏవైతే ప్రాఫిట్స్ వచ్చే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ ఈ రోజు కాకపోయినా రేపు మనకు ఖచ్చితంగా అనేది వస్తాయి. ముఖ్యంగా మనం ఫార్మింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు బయట నుండి కూడా చూపిస్తాను నేను మీకు. అది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కొత్తగా పట్టాలు అయితే కట్టించేసాము. ఇక్కడ చూడవచ్చు మీరు. మనం ఈ వైర్ని ఏ విధంగా కట్టామంటే ఇలా రింగులు అయితే వేసాము. ఇలా రింగులు వేసి ఈ వైర్ని అయితే కట్టడం జరిగింది. మనకి నా షెడ్ పొడవు వచ్చి 100 అడుగులు ఉంది. 100 అడుగుల్లో మనం ఈ వైర్ని 4 పార్టిషన్లుగా చేసాము. ఇక్కడ నుండి ఒక పార్టిషన్, ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి అక్కడ దాకా ఒక పార్టిషన్, అంటే ప్రతి 25 అడుగులకి ఒక పార్టిషన్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఈ వైరు ఎప్పుడన్నా కట్ అయిపోయినా 25 అడుగులు మాత్రమే లూజ్ అయిపోతుంది. లూజ్ అయినప్పుడు మళ్ళీ కొత్త వైర్ కట్టుకోవడమో లేదా దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పార్టిషన్లు చేసుకోవడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి అక్కడ వరకు ఒకటే వైర్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యన ఎక్కడైనా వైర్ కట్ అయింది అనుకోండి, మొత్తం అంతా వైరింగ్ మొత్తం అంతా లూజ్ అయిపోతుంది. ఇలా పార్టిషన్లు 25 అడుగులకి 50 అడుగులకి పార్టిషన్లు కట్టుకోవడం వల్ల ఒకవేళ ఎక్కడైనా మధ్యలో వైర్ తెగిపోయినా కూడా ఆ వైర్ని అక్కడదక్కడే మనం జాయింట్ చేసుకోవచ్చు, అక్కడదక్కడే మనం ఫిట్ చేసుకోవచ్చు. తార్పళ్ళు కూడా డ్యామేజ్ కాకుండా అయితే ఉంటాయి ఈ విధంగా కట్టుకోవడం వల్ల. ఇక మన ఫామ్కి నీళ్ళు వచ్చే పైపులు కూడా పశువులు తొక్కేసి పగలగొట్టేసాయి. ఈరోజు దాన్ని కూడా రిపేర్ చేయడం జరిగింది. ఆ పైప్ని ఏదైతే పగిలిపోయిన పైప్ ఉందో ఆ పైప్ని తీసేసి కొత్త పైప్ అయితే వేయడం జరిగింది. ఇలా స్టెప్ బై స్టెప్ గత 4 రోజుల నుండి కూడా కంటిన్యూగా పనులు ఒక్కొక్క పని క్లియర్ చేసుకుంటూ వచ్చి పూర్తిగా అంతా 100% వర్క్ అంతా కంప్లీట్ చేసేసాము. ఎందుకంటే 4 నెలలు అవుతుంది. అన్ని పనులు ఎక్కడొక్కడే చాలా ఇబ్బంది పెట్టేశాయి. 4 రోజుల నుండి రెస్ట్ లేకుండా చేసుకుంటే పూర్తిగా ఫామ్ అంతా రెడీ అయిపోయింది. అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా మనకి ఈ వైర్తో కట్టడం అండ్ ఇలాంటి తార్పల్లో వేయడం జరిగింది. ఇదే విధంగా పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ అనేది చేస్తాము. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక రేపు ఎర్లీ మార్నింగ్ మన ఫామ్లో చిక్స్ అయితే వస్తున్నాయి. డే 1 నుండి 40 డేస్ వరకు ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే 4 రోజుల నుండి కూడా ఫుల్ పనిలో ఉండబట్టి నేను వీడియో అయితే చేయలేదు. ఇక నుండి కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి అండ్ పరదా మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎంత బాడీ వెయిట్ వచ్చింది, ఎంత ఎఫ్సిఆర్ వచ్చింది, ఓన్ ఫీడ్ ఎలా తయారు చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా వీడియో రూపంలో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.